లూసిఫర్ అనే పేరు దాదాపుగా అందరికీ తెలుసు. కానీ ఆ పేరు ఎక్కడి నుండి వచ్చిందో మాత్రం చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసుంటుంది. లూసిఫర్ అనేది బైబిల్లోనే ఒక క్యారెక్టర్. బైబిల్ చదివినప్పుడు లూసిఫర్ క్యారెక్టర్లో చాలా ఇంట్రెస్టింగ్ లక్షణాలు కనిపించాయి. యెహోవా సృష్టించిన దేవదూతల్లో లూసిఫర్ ప్రధాన దేవదూత. లూసిఫర్ అనే పదం లాటిన్ భాష నుండి పుట్టింది. దీని అర్థం కాంతిని తీసుకొచ్చువాడు లేదా వెలుగును అందించేవాడు అని. దేవదూతలన్నింటిలోకెల్లా లూసిఫర్ మోస్ట్ హ్యాండ్సమ్, చాలా తెలివి, విపరీతమైన ధైర్య సాహసాలు ఉన్న దేవదూత. ఒక రకంగా చెప్పాలంటే దేవుడి తర్వాత దేవుడంతటి వాడు. ఎప్పుడైనా అన్ని మంచి లక్షణాలున్న క్యారెక్టర్లు చాలా బోరింగ్గా ఉంటాయి. కొంచెం తిక్క, పొగరు, వాటితో చేసే పనుల వల్ల వచ్చే సమస్యలు, వాటిని ఎలా ఎదుర్కొన్నాడు లేదా ఎలా పతనమయ్యాడు లాంటి డ్రామా ఉంటేనే కదా ఒక క్యారెక్టర్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అలాంటి ఒక క్యారెక్టరే బైబిల్లోని లూసిఫర్. లూసిఫర్ని బైబిల్లో సైతాన్ అని పిలుస్తారు. లూసిఫర్ది హీరో నుండి విలన్గా మారిన క్యారెక్టర్. తనకున్న అందం, తెలివి, ధైర్య సాహసాల వల్ల లూసిఫర్కి ఒక ఆలోచన వస్తుంది. ఆ ఆలోచనే నేనే ఎందుకు దేవుణ్ణి కాకూడదు అని. అదే విషయాన్ని తన ఫాలోవర్స్ అందరికీ చెప్తాడు. అందరూ కూడా లూసిఫర్ ఆలోచనని సమర్థిస్తారు. దాంతో వన్ ఫైన్ డే లూసిఫర్ తన మంది మార్బలం అందరినీ వేసుకొని దేవుడి ప్రదేశానికి వెళ్తాడు. అకార్డింగ్ టు బైబిల్ దేవుడు నిరాకారుడు, కానీ సింహాసనం మాత్రం ఉంటుంది. అక్కడికి వెళ్ళి దేవుడితో, నువ్వు దేవుడిగా ఎందుకుండాలి? నీకు కనీసం రూపం కూడా లేదు. రూపంలో, గుణంలో, తెలివిలో, అన్నింట్లోనూ నీకన్నా నేనే పై స్థాయిలో ఉన్నా. నేను కదా ఈ సమస్త లోకానికి దేవుడిగా ఉండాలి. కాబట్టి ఆ సింహాసనాన్ని నేనే అధిష్ఠిస్తానంటూ తనను ఎవరైతే సృష్టించారో ఆ దేవుడితోనే లూసిఫర్ ఇలా మాట్లాడుతాడు. దానికి దేవుడు, లూసిఫర్ని, నువ్వు గర్వంతో మాట్లాడుతున్నావు, నాకే ఎదురు తిరిగి తప్పు చేస్తున్నావు అని మందలిస్తాడు. లూసిఫర్ దేవుడిని, నువ్వు భయంతో మాట్లాడుతున్నావు అంటాడు. ఈ సింహాసనంలో నువ్వో నేనో ఉండాలంటే యుద్ధం చెయ్యాల్సిందేనంటాడు లూసిఫర్. దేవుడు దానికి సరేనంటాడు. కానీ నా తరపున మైకేల్ అనే దేవదూతతో పోరాడి గెలిచి ఈ సింహాసనాన్ని అధిష్ఠించు అంటాడు. కట్ చేస్తే మైకేల్, లూసిఫర్లు ఇద్దరూ తలపడతారు. ఫైనల్గా మైకేల్ గెలుస్తాడు. నిజానికి మైకేల్కి లూసిఫర్కున్నంత శక్తి సామర్థ్యాలు ఉండవు. కానీ లూసిఫర్ని సృష్టించిన వాడికి తనని ఓడించడం ఎలానో కూడా తెలుసుంటుంది కదా. అందుకే యెహోవా మైకేల్కి ఎక్స్ట్రా పవర్స్ ఇచ్చి బరిలోకి పంపుతాడు. ఇప్పుడు లూసిఫర్ ఓడిపోయాడు కాబట్టి ఓడిపోయిన వాళ్ళకి దేవుడి ప్రదేశమైన స్వర్గంలో స్థానం ఉండదు. దాంతో లూసిఫర్ని దేవుడు క్రిందకు తోస్తాడు. అలా లూసిఫర్ వచ్చి భూమిపై పడతాడు. అయినా లూసిఫర్లో అధికార దాహం చావదు. తోటలో ఆడుకుంటున్న యాడమ్ ఈవ్లపై లూసిఫర్ కన్ను పడుతుంది. వాళ్ళకి తోటలో ఉన్న జ్ఞాన వృక్ష ఫలాన్ని తినొద్దు అని దేవుడు ఆజ్ఞాపిస్తాడు. సరిగ్గా అప్పుడే లూసిఫర్ పాము రూపంలోకి మారి ఈవ్ని ఆ వృక్షఫలం తినేలాగా ఉసిగొల్పుతాడు. ఈవ్ ఆ పండు తింటుంది. వెంటనే లూసిఫర్ తన రూపాన్ని బయట పెడతాడు. దేవుడితోనే పోట్లాడి స్వర్గానికి అధిపతి కావాలనుకున్న లూసిఫర్ కల నెరవేరలేదు. కాబట్టి నరకాన్ని సృష్టించి ఆ నరకానికి అధిపతి కావాలనుకుంటాడు. మనుషులతో తప్పులు చేయించి ఆ మనుషులు నరకానికి వచ్చేలా ప్లాన్ చేస్తాడు. అందుకే లూసిఫర్ని సైతాన్ అని పిలిచేది. లూసిఫర్ అంటే హీరో కాదు, ద విలన్. తప్పుడు పనులు చేసైనా సరే తన సామ్రాజ్యాన్ని తనే సృష్టించుకున్న ఖల్నాయక్. ఏం చేసైనా సరే తమ పంతాన్ని నెగ్గించుకోవాలనుకునే వాళ్ళందరూ కూడా లూసిఫర్సే. అట్లాంటి లూసిఫర్ ప్రస్తుతానికి రెబెలియన్ నేచర్కి, ప్రశ్నించే తత్వానికి ఒక సింబాలిక్ క్యారెక్టర్ అయిపోయింది.